నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు బీసీ రిజర్వేషన్ల సాధన కోసం ఢిల్లీలో కాంగ్రెస్ మహాధర్నా హాజరైన సీఎం పీసీసీ చీఫ్ మంత్రులు మద్దతు పలికిన ఇండీ కూటమి నేతలు ఢిల్లీలో కాంగ్రెస్ ఆందోళనపై బీజేపీ తీవ్ర విమర్శలు ముస్లిం రిజర్వేషన్ల కోసమే చేస్తోందని ఆక్షేపణ హస్తం పార్టీకి చిత్తశుద్ధి లేదన్న కవిత ఫిలిప్పీన్స్ కు బియ్యం ఎగుమతి చేసేందుకు తెలంగాణ ప్రయత్నాలు ఢిల్లీలో ఆ దేశ వ్యవసాయ మంత్రితో ఉత్తమ్ కుమార్ చర్చలు మహిళలకు ఉచిత బస్సు పథకానికి ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ నాయి బ్రాహ్మణులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్కు ఆమోదం ఏపీలో మద్యం స్కామ్ సూత్రధారి విజయసాయి రెడ్డి టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి ఆరోపణ జగన్ కనుసన్నల్లోనే జరిగిందని వెల్లడి రాజకీయాలకు దూరంగా ఉన్న విమర్శలు చేస్తున్నారన్న చిరంజీవి అభిమానుల ప్రేమ ఆదరణే తనకు రక్షణ కవచమని వ్యాఖ్య ఉత్తరాఖండ్ ధరాలి గ్రామంలో ముమ్మరంగా సహాయ చర్యలు బురద మేటల్లో కూరుకుపోయిన వారి కోసం గాలిస్తున్న సహాయ సిబ్బంది రష్యా నుంచి కొనుగోళ్లపై అమెరికా అక్కసును లెక్క చేయని భారత్ S-400 రక్షణ వ్యవస్థ Su-57 యుద్ధ విమానాలు కొనే దిశలో చర్యలు బీసీలకు జనాభా ప్రాతిపదికన 42% రిజర్వేషన్లు అమలు చేసే బిల్లులకు కేంద్ర ఆమోదం తెలిపాల్సిందేనంటూ కాంగ్రెస్ పార్టీ దేశ రాజధానిలో మహాధర్నాకు దిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, బీసీ సంఘాల నాయకులు ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తున్నారు. ఇండీ కూటమి నేతలు బీసీ రిజర్వేషన్ల సాధనకు మద్దతు పలికారు. తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలనే డిమాండ్తో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఢిల్లీలో ఉదయం నుంచి మహాధర్నా కొనసాగుతోంది. బీసీ రిజర్వేషన్ల పెంపుపై తెలంగాణ పంపించిన బిల్లులను కేంద్రం వెంటనే ఆమోదించాలంటూ జంతర్ మంతర్ వద్ద కాంగ్రెస్ నేతలు ఆందోళన చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ధర్నాకు హాజరయ్యారు. సెప్టెంబర్ 30లోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్న హైకోర్టు ఆదేశాలు అమలు చేయాలంటే బిల్లులకు ఆమోదముద్ర పడాలి. ఈ నేపథ్యంలో బిల్లులకు కేంద్రం వెంటనే పచ్చజెండా ఊపి బీసీ రిజర్వేషన్లు పెంచేందుకు సహకరించాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ బీసీ మహాధర్నాకు ఇండీ కూటమి ఎంపీలు మద్దతు పలికారు. తెలంగాణలో బీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. Tamil Nadu has 69% reservation. We stand in support to make centuries old wrong into right. We stand with the Telangana government, not just for achieving 50%, to get more than that. So nobody can cap justice. Nobody can say 50% and that is a cap. We have to get what justice needs. Thank you. బీసీ రిజర్వేషన్ల బిల్లులు ఆమోదించే వరకు తమ పోరాటం ఆగదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ అసెంబ్లీ పంపిన బిల్లులు 4 నెలల నుంచి రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉన్నాయన్న సీఎం వాటిని తక్షణం ఆమోదించాలని కోరారు. బీసీ రిజర్వేషన్ల కోసం జంతర్ మంతర్లోనే కాకుండా పార్లమెంటులోనూ బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు. చంద్రశేఖరరావు గారు 2018లో పంచాయతీరాజ్ చట్టాన్ని చేసి 50% రిజర్వేషన్లు మాత్రమే ఇచ్చే విధంగా చట్టం చేసిండు. ఈరోజు ఆ చట్టాన్ని తొలగించి రిజర్వేషన్లు పెంచాల్సిన అవసరం ఉన్నది. అందుకే మేము విద్యా ఉపాధిలో అదేవిధంగా రాజకీయ రిజర్వేషన్ల 2 బిల్లులు పంపించినాం. 4 నెలలైన రాష్ట్రపతి ఆమోదించలేదు. కాబట్టి ఈరోజు జంతర్ మంతర్ దగ్గర తెలంగాణ మంత్రివర్గం మొత్తం ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, తెలంగాణ నలుమూలల నుంచి రిజర్వేషన్లకు అనుకూలమైన శక్తులందరూ ఈరోజు జంతర్ మంతర్లో ధర్నా చేస్తున్నారు. అయినా కేంద్ర ప్రభుత్వానికి కనువిప్పు కలగలేదు. తప్పకుండా 42% రిజర్వేషన్లు ఓబీసీలకు సాధిస్తాము. నరేంద్ర మోడీ గారు ఇచ్చిండ్రా సరే, ఇవ్వకపోతే నరేంద్ర మోడీ గారిని గద్దె నుంచి దించి రాహుల్ గాంధీ గారిని దేశానికి ప్రధానమంత్రిని చేసి 42% రిజర్వేషన్లు సాధించే వరకు కాంగ్రెస్ పార్టీ విశ్రమించబోదు.
రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లులు ఆమోదించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు విజ్ఞప్తి చేయాలని నిర్ణయించిన రేవంత్ రెడ్డి రేపు అపాయింట్మెంట్ కోరారు. అపాయింట్మెంట్ దొరకకుంటే రాష్ట్రపతి భవన్ వరకు ర్యాలీ నిర్వహించాలని యోచిస్తున్నట్లు తెలిసింది. ముస్లిం రిజర్వేషన్ల కోసమే కాంగ్రెస్ ఢిల్లీలో ధర్నా చేస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ఇచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు ముస్లిం డిక్లరేషన్ అమలు చేయడానికి ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. బీసీ ముసుగులో ముస్లింలకు 100% రిజర్వేషన్లు అమలు చేసే కుట్ర జరుగుతోందని ఆక్షేపించారు. అందుకే కాంగ్రెస్ ధర్నాకు బీసీల మద్దతు కరవైందన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లను అమలు చేస్తే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి బీజేపీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని బండి సంజయ్ స్పష్టం చేశారు. ఇదే సమయంలో బీసీలకు ఏ పార్టీ ఏం చేసిందో బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ చేశారు. 50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఏనాడైనా బీసీని ప్రధాని చేశారా అని ప్రశ్నించారు. ఉమ్మడి ఏపీలో 48 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఒక్క బీసీనైనా సీఎం చేశారా చెప్పాలన్నారు. తెలంగాణ మంత్రివర్గంలో నామినేటెడ్ పదవుల్లో ఎంతమంది బీసీలకు ఇచ్చారో చర్చిద్దామా అని ప్రశ్నించారు. కేంద్రంలో 27 మంది బీసీలకు మంత్రి పదవులు, అనేక రాష్ట్రాలకు బీసీలకు సీఎం పదవులు ఇచ్చిన ఘనత బీజేపీకే దక్కుతుందన్నారు. కేంద్రంపై నెపం మోపి బీసీ రిజర్వేషన్ల నుంచి తప్పుకోవాలనుకుంటున్న కాంగ్రెస్ యూపీ, బెంగాల్, బీహార్ తరహాలోనే తెలంగాణలోనూ కనుమరుగవుతుందని బండి సంజయ్ హెచ్చరించారు. బీసీ రిజర్వేషన్లకు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదు. ఈ దేశంలో బడుగు బలహీన వర్గాల కోసం, అగ్రవర్ణాల్లో పేదల కోసం పరితపించే పార్టీ, ఆదరించే పార్టీ, ఆదుకునే పార్టీ భారతీయ జనతా పార్టీ అనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తుంచుకోవాలి. వాళ్ళ ఇప్పటికే 27% రిజర్వేషన్లు బీసీలకు కేంద్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు ఇస్తున్నది. కేవలం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చేది 42% రిజర్వేషన్లో 10% ముస్లింలు, 5% మాత్రమే ఇలా బీసీలకు ఇస్తే దీన్ని బీసీ రిజర్వేషన్స్ అంటారా, ముస్లిం రిజర్వేషన్స్ అంటారా? కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేయాలి. భారతీయ జనతా పార్టీ పూర్తిగా మీకు మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఎప్పుడంటే పూర్తి 42% బీసీలకే ఇవ్వాల్సిన బాధ్యత మీ మీద ఉంది. కామారెడ్డిలో మీరు ఇచ్చింది బీసీ డిక్లరేషన్, ముస్లిం డిక్లరేషన్ కాదు. కానీ ఇవాళ మీరు అమలు చేయాలనుకుంటున్నది ముస్లిం డిక్లరేషన్ అమలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే మీ వెంట బీసీలు వస్తలేరు. తెలంగాణ రాష్ట్రంలో బీసీలు వాస్తవాలు గ్రహించారు. బీసీ రిజర్వేషన్ల సాధన పేరుతో ఢిల్లీలో కాంగ్రెస్ నేతలు దొంగ దీక్ష చేస్తున్నారని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. సామాజిక తెలంగాణ అంటే ఢిల్లీలో దొంగ దీక్షలు చేయటం కాదని, తెలంగాణలో గల్లీ గల్లీ తిరుగుతూ ప్రజల కష్ట నష్టాలను తెలుసుకోవాలని సూచించారు. హైదరాబాద్ జాగృతి కార్యాలయంలో ఆచార్య జయశంకర్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ఆమె తాను తలపెట్టిన 72 గంటల ధర్నాను ప్రభుత్వం కుట్రతో అడ్డుకుందని ఆరోపించారు. వరుస దీక్షలతో కాంగ్రెస్, బీజేపీ తెలంగాణ ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నాయన్నారు. సామాజిక తెలంగాణ సాధన అంటే ఢిల్లీకి పోయి ఉట్టి ధర్నాలు చేసుడు కాదు. సామాజిక తెలంగాణ సాధన అంటే ఇక్కడ గ్రామానికి గల్లీ గల్లీకి పోయి ప్రతి ఒక్కరి యొక్క లైఫ్ స్టైల్ అర్థం చేసుకొని ఆ లైఫ్ స్టైల్లో ఎంతో కొంత మార్పు తీసుకురాగలగడం సామాజిక తెలంగాణ సాధన అన్న విషయం ఇవాళ పునరంకితం అవ్వాల్సినటువంటి సందర్భాన్ని కూడా కార్యకర్తలకు, నాయకులకు అందరికి కూడా గుర్తు చేస్తూ ఉన్నాను. మరి ఇవాళ ఢిల్లీలో 2 రోజుల దీక్షతోని వాళ్ళు ఏం చేస్తారో ఏం సాధిస్తారో కూడా తెలంగాణ ప్రజల ముంగట ఉంటుంది. అనవసరంగా మీరు పోయి షో చేసి ఢిల్లీలో మీడియాలో, టీవీలో కవర్ అవుతారు కావచ్చు, కానీ రిజల్ట్ మాత్రం ఉండదన్న విషయం నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి చెప్తాను. తెలంగాణ నుంచి ఫిలిప్పీన్స్కు పెద్ద ఎత్తున బియ్యాన్ని ఎగుమతి చేసేందుకు ప్రయత్నిస్తున్నామని తెలంగాణ పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఈ మేరకు ఢిల్లీలో ఫిలిప్పీన్స్ వ్యవసాయ శాఖ మంత్రిని కలిసిన ఆయన తెలంగాణ నుంచి వచ్చే బియ్యం మంచి నాణ్యత కలిగి ఉంటాయని చెప్పినట్లు తెలిపారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన ఫిలిప్పీన్స్ మంత్రి తెలంగాణ బియ్యం కొనుగోలుకు ఆసక్తి చూపారని ఉత్తమ్ వివరించారు. మేము ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం నుంచి బియ్యంని, రైస్ని ఫిలిప్పీన్స్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. వారిని మేము ఏమనంటే రైస్తో సహా నేరుగా మీరు ప్యాడీ కూడా, వరిధాన్యం కూడా కొనుక్కునే ఆలోచన చేయండి అని వారు తప్పనిసరిగా ఆ దిశలో మరి ఆలోచన చేస్తామని చెప్పారు. వాళ్ళు ఇప్పుడు తెలంగాణ నుంచి వచ్చే రైసు మంచి క్వాలిటీ ఉందని చెప్పి వారి సంతోషం వ్యక్తం చేశారు. వారిని తెలంగాణ కూడా మేము ఆహ్వానించాం. తెలంగాణ నుంచి రైసే కాకుండా మొక్కజొన్న కూడా కొనడానికి వారు ఆసక్తి చూపారు. మా టార్గెట్ ఫిలిప్పీన్స్ దేశానికి తెలంగాణ రాష్ట్రం నుంచి 2-3 వేల కోట్ల రూపాయల విలువైన రైస్ ఎక్స్పోర్ట్ చేయగలుగుతారని చెప్పి మేము ఆశిస్తున్నాం. 5 రకాల బస్సుల్లో ఏపీలో ఎక్కడికైనా మహిళలు ఉచితంగా ప్రయాణించే స్త్రీ శక్తి పథకానికి ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో 12 అంశాలకు కేబినెట్ పచ్చజెండా ఊపింది.
ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో అమరావతి సచివాలయంలో సమావేశమైన మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆగస్టు 15న ప్రారంభించే మహిళలకు ఉచిత బస్సు పథకం స్త్రీ శక్తికి అంగీకారం తెలిపింది. ఈ కార్యక్రమంలో మంత్రులు అందరూ పాల్గొనాలని చంద్రబాబు సూచించారు. బార్ పాలసీను కేబినెట్ ఆమోదించింది. కల్లు గీత కార్మికుల కోసం కేటాయించిన షాపులలో బినామీలు వస్తే సహించబోనని సీఎం హెచ్చరించారు. పర్యాటక శాఖ పరిధిలోని 22 హోటళ్లు, రిసార్ట్లు, క్లస్టర్ల మెయింటెనెన్స్ కోసం ఏజెన్సీ ఎంపిక నిర్ణయాన్ని పర్యాటక శాఖ ఎండీకి కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఒబెరాయ్ హోటల్కు తిరుపతిలో కేటాయించిన 25 ఎకరాల టీటీడీ భూమిని రద్దు చేసే ప్రతిపాదనకు అంగీకారం తెలిపింది. నాయి బ్రాహ్మణుల సెలూన్లకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ కల్పించే నిర్ణయానికి ఆమోదముద్ర వేసింది. వివిధ మావోయిస్టు అనుబంధ పార్టీలపై ఉన్న నిషేధం కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది. పలు ఏపీపీ పోస్టుల మంజూరుకు ఆమోదముద్ర వేసింది. పుట్టపర్తి, మొవ్వ, గన్నవరం, గాజువాక, తిరుపతిలో శాశ్వత ప్రాతిపదికన 5 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపింది. విద్యుత్ రంగంలో ఎస్బీఐ, యూబీఐ బ్యాంకులకు 900 కోట్లు గ్యారంటీ ఇస్తూ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్ పచ్చజెండా ఊపింది. ఏపీ ఎస్పీడీసీఎల్కు 3,545 కోట్లు, ఏపీ సిపిడిసిఎల్కు 1,029 కోట్లు, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ మంజూరు చేసిన రుణానికి గాను ప్రభుత్వ గ్యారంటీ ఇచ్చేందుకు ఆమోదముద్ర వేసింది. పాఠశాల విద్యలో పలు జీవోలకు రాటిఫికేషన్ ఇచ్చింది. మంత్రివర్గ భేటీ ముగిసిన తర్వాత రాజకీయ అంశాలపై చర్చ జరిగింది. జగన్ ప్రభుత్వ నిర్వాహకం వల్ల సింగపూర్ ప్రభుత్వం భయపడిన తీరును సీఎం చంద్రబాబు మంత్రులకు వివరించారు. నవంబర్లో ఏపీలో జరిగే పెట్టుబడుల సదస్సుకు వచ్చేందుకు సింగపూర్ ప్రభుత్వం అంత తేలిగ్గా ఒప్పుకోలేదని చెప్పారు. గత ప్రభుత్వం అక్కడకు వెళ్లి సింగపూర్ మంత్రులను సైతం బెదిరించిందని చంద్రబాబు వివరించారు. వాళ్లపై కేసులు పెడతామని భయపెట్టే పరిస్థితి అప్పుడు తెచ్చారని మంత్రులకు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై సింగపూర్ ప్రభుత్వానికి సడలిన నమ్మకాన్ని పునరుద్ధరించేందుకు చాలా కష్టపడాల్సి వచ్చిందన్నారు. కొన్ని జిల్లాల పేర్లు మార్పు, పలు నియోజకవర్గాలు పక్క జిల్లాల్లో విలీన ప్రక్రియ ప్రతిపాదనలను నెల రోజుల్లో పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు చేపట్టిన యువగళం పర్యటనలో ఇచ్చిన మరో హామీని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నెరవేర్చారు. కర్నూలులోని అశోక్ నగర్లో నగరపాలక సంస్థ పంప్ హౌస్ ప్రాంతంలో 4 దశాబ్దాలుగా ప్రభుత్వ స్థలంలో నివాసం ఉంటున్న 150 మంది గూడెం కొట్టాలు వాసులకు శాశ్వత ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. నిరుపేదలైన వారు గూడెం కొట్టాల ప్రాంతంలో పూరి గుడిసెలు వేసుకుని 4 దశాబ్దాలుగా నివాసం ఉంటున్నారు. తమకు శాశ్వత పట్టాలు ఇవ్వాలని వారు ఏళ్లుగా ప్రజాప్రతినిధులను కోరుతున్నా ఎవరూ పట్టించుకోలేదు. యువగళం పాదయాత్రలో భాగంగా కర్నూలు వచ్చిన లోకేష్ను అప్పటి కర్నూలు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ టీజీ భరత్ నేతృత్వంలో గూడెం కొట్టాలు వాసులు కలిసి తమకు శాశ్వత పట్టాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. వెంటనే స్పందించిన లోకేష్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టాలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు 2025 జనవరిలో తీసుకువచ్చిన జీవో నంబర్ 30 ద్వారా కోట్ల విలువ చేసే సుమారు ఎకరా స్థలంలో నిరుపేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వగా వారు ఇవాళ లోకేష్ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఏపీ మద్యం కుంభకోణానికి విజయసాయిరెడ్డి సూత్రధారి అని టీడీపీ సీనియర్ నేత ఆనం వెంకటరమణారెడ్డి ఆరోపించారు. లిక్కర్ స్కామ్ జరిగిందంటూనే తనకు సంబంధం లేదని సాయిరెడ్డి నాలుక మడతేస్తున్నారని మండిపడ్డారు. డబ్బులు దోచుకునేందుకే ప్రభుత్వం మద్యం దుకాణాలు తెచ్చారని ధ్వజమెత్తారు. లిక్కర్ స్కామ్తో విజయసాయిరెడ్డికి లింకు ఉందంటే వైసీపీ నేతలు అందరికీ సంబంధం ఉన్నట్లేనని ఆనం తేల్చి చెప్పారు. లిక్కర్ స్కామ్తో సంబంధం లేదని జగన్ చెప్పగలరా అని సవాల్ విసిరారు. రెడ్డి లిక్కర్ స్కామ్ జరిగింది, సారాయిలో డబ్బులు సంపాదించాము అని విజయసాయి రెడ్డి చెప్పిన తర్వాత మీకు అందరికి సంబంధం ఉన్నట్టే కదా, లేకుండా ఎట్టుంటది? సో విజయసాయి రెడ్డికి సంబంధం ఉందంటే వైసీపీ ప్రభుత్వంలో ప్రతి ఒక్క నాయకుడికి లిక్కర్ స్కామ్లో సంబంధం ఉంది అనేది విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి, వైసీపీ నాయకులు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఉత్తరాఖండ్ ఉత్తరకాశీ జిల్లా ధరాలి గ్రామాన్ని ముంచెత్తిన వరద ధాటికి చనిపోయిన వారి సంఖ్య 5కు చేరింది. ధరాలిలోని వరద ముంచెత్తినప్పటి నుంచి సహాయ చర్యలను కొనసాగిస్తూ ఉండగా ఇవాళ మరో మృతదేహాన్ని వెలికితీశారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల మధ్య సహాయ చర్యలు చేస్తున్న ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఐటీబీపీ, ఆర్మీకి చెందిన ప్రత్యేక బృందాలు ఇప్పటివరకు 130 మందిని కాపాడారు. మరో 60 మంది గల్లంతైనట్టు అనుమానిస్తున్న అధికారులు వారి కోసం గాలింపు కొనసాగిస్తున్నారు. నిన్నటి మెరుపు వరదలకు ధరాలి గ్రామం సగానికి సగం తుడిచిపెట్టుకుపోయింది. రోడ్లు, వంతెనలు కొట్టుకుపోయాయి. చాలా ప్రాంతాల్లో పెద్ద ఎత్తున బురద మేటలు వేసింది. ఫలితంగా రాకపోకలు నిలిచిపోయాయి. ఆయా ప్రాంతాల్లో సహాయ చర్యలు చేపట్టిన ఆర్మీ ధరాలిలో చిక్కుపోయిన వారిని తరలించేందుకు MI-17 చినుకు హెలికాప్టర్లను మోహరించింది. గల్లంతైన వారిలో 11 మంది సైనికులు కూడా ఉన్నట్లు రక్షణ శాఖ వర్గాలు ఇప్పటికే తెలిపాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ల పెంపుపై సంకేతాలు ఇచ్చిన వేళ భారత రిజర్వ్ బ్యాంక్ కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది. ఈ ఏడాది ఇప్పటికే వరుసగా 3 సార్లు వడ్డీ రేట్లను తగ్గించిన రిజర్వ్ బ్యాంక్ ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ప్రస్తుత వడ్డీ రేట్లను కొనసాగించాలని నిర్ణయించింది. ఫిబ్రవరి, ఏప్రిల్లో 25 బేసిస్ పాయింట్లు, జూన్లో 50 బేసిస్ పాయింట్లు తగ్గించినందున
రెపో రేటు 5.5% తగ్గగా ఈసారి అదే రేటు కొనసాగించింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో దేశ వృద్ధి రేటు అంచనాలను 6.5% కొనసాగించిన ఆర్బీఐ ద్రవ్యోల్బణం అంచనాలను 3.7% నుంచి 3.1%కి తగ్గించింది. తదుపరి ద్రవ్య ప్రపత్తి సమీక్షను అక్టోబర్ 1న ప్రకటించనున్నట్లు తెలిపింది. దేశవ్యాప్తంగా విమానాశ్రయాలకు ఉగ్ర ముప్పు పొంచి ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 మధ్య ఉగ్రవాదులు, సంఘ వ్యతిరేక శక్తులు దాడులకు పాల్పడే ప్రమాదం ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికలతో అధికారులు అప్రమత్తమయ్యారు. అన్ని విమానాశ్రయాల్లోనూ హై అలర్ట్ ప్రకటించారు. ఈ మేరకు పౌర విమానయాన భద్రతా బ్యూరో అన్ని విమానాశ్రయాలకు అడ్వైజరీ జారీ చేసింది. తక్షణమే భద్రతను కట్టుదిట్టం చేయాలని ఆదేశించింది. రన్వేలు, హెలిప్యాడ్స్, ఫ్లయింగ్ స్కూల్స్, ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లలో భద్రత పెంచాలని పౌర విమానయాన భద్రతా బ్యూరో సూచించింది. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో ఏర్పాటు చేయబోయే బల్క్ డ్రగ్ పార్క్ తమకు వద్దంటే వద్దని స్థానికులు తేల్చి చెప్పారు. నక్కపల్లి తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ఏర్పాటు చేసిన పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణకు పెద్ద సంఖ్యలో స్థానికులు తరలివచ్చారు. బల్క్ డ్రగ్ పార్క్తో విపరీతంగా కాలుష్యం పెరుగుతుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. అలాంటి పరిశ్రమ తమకు వద్దని ప్రభావిత గ్రామాల ప్రజలు తెలిపారు. తమ అభిప్రాయాన్ని గౌరవించి ప్రభుత్వం కూడా వెనక్కి తగ్గాలని డిమాండ్ చేశారు. ఎందుకంటే వ్యవసాయం చేసుకుని కూలి పని చేసుకున్నందులో అనారోగ్యాలు ఏమీ రావండి, చాలా ఆరోగ్యంగా ఉంటారు. మన ఈ బల్క్ డ్రగ్ పార్క్ నీళ్ళ వల్లే కూలి మనుషులు కూడా రేపొద్దున ఫ్యూచర్లో దొరకరండి. రేపొద్దున మన పిల్లలు కూడా వ్యవసాయం చేసే పరిస్థితి కూడా కాదు. మా అందరూ ఏకాభిప్రాయంగా చెప్తున్నాం, బల్క్ డ్రగ్ అనేది మాకు వద్దు. మేము ప్రజల ప్రాణాలు తీసే ఈ డ్రగ్ పార్క్స్, కాలుష్యంతో కాటేసే ఈ డ్రగ్ పార్క్స్ని, ఊపిరితిత్తుల వ్యాధితో వృతాలు బిగించే ఈ డ్రగ్ పార్క్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇది మా నిర్ణయం, ఇదే మా ప్రజల నిర్ణయం అని చెప్పి మేము భావిస్తున్నాం. మంగళగిరిలోని తెలుగుదేశం కేంద్ర కార్యాలయం ఎదురుగా విజయవాడ గుంటూరు జాతీయ రహదారిపై లారీ దగ్ధమైంది. జాతీయ రహదారి రోడ్లపై మార్జిన్ పెయింట్ వేసే లారీ హైవేపై నిలిపి ఉండగా ఒక్కసారి మంటలు అంటుకుని పూర్తిగా దగ్ధమైంది. బాంబు పేలినట్లు లారీలోని 4 సిలిండర్లు ఒక్కసారి పేలడంతో భారీ శబ్దం వచ్చింది. ఈ శబ్దం ధాటికి చుట్టుపక్కల ప్రజానీకం, వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం లేనందున ఊపిరి పీల్చుకున్నారు. ఈ సమాచారం తెలిసిన వెంటనే అక్కడకు వచ్చిన అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేశారు. రాజకీయాలకు తాను పూర్తిగా దూరంగా ఉన్నా కొందరు కావాలని తనపై విమర్శలు చేస్తున్నారని మెగాస్టార్ చిరంజీవి అసహనం వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమాల్లో తనపై అవాకులు చవాకులు పేలుస్తున్నారని చెప్పారు. హైదరాబాద్లో ఫీనిక్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన మెగా వైద్య శిబిరానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన రాజకీయ విమర్శలపై పెద్దగా స్పందించబోనని స్పష్టం చేశారు. ఓ నేత తనపై రాజకీయ విమర్శలు చేస్తే రాజమండ్రిలో ఓ మధ్యతరగతి మహిళ నిలదీయటం గర్వంగా అనిపించిందన్నారు. అలాంటి ప్రేమ, అభిమానమే తనకు రక్షణ కవచమన్న చిరంజీవి రాజకీయ విమర్శలపై మాట్లాడాల్సిన అవసరం లేదన్నారు. అలాంటి వారికి తాను చేసిన మంచి పనులే సమాధానం చెబుతాయని చిరంజీవి స్పష్టం చేశారు. కారణంగా నేను ఇప్పుడు పాలిటిక్స్ చాలా దూరంగా ఉన్నా సరే చాలా మంది అంటారు, ఎవరిని మిమ్మల్ని ఇలా అటాక్ చేస్తుంటారు సోషల్ మీడియాలో మాట్లాడుతుంటారు, మీరేం మాట్లాడరు ఏంటని. నాకు నేను చేసినటువంటి మంచి కార్యక్రమాలు, నేను పొందినటువంటి ప్రేమ, అభిమానం, ఇదే నాకు రక్షణ కవచం. నేను మాట్లాడక్కర్లా, నేను చేసుకున్న మంచి మాట్లాడుతున్నట్టు నేను అలాగే అంటుంటాను. ఇది సత్యం. సో ఆ తర్వాత మళ్ళీ ఆ సదరు రాజకీయ నాయకుడు మళ్ళీ ఎక్కడా మాట్లాడేది నాకైతే వినపడలేదు. అంటే వాళ్ళకు కూడా మనసు ఉంటుంది కదా, వాళ్ళకి ఒక అంతరాత్మ ఉంటుంది కదా, వాళ్ళకి తెలుసు. ఇంటికి వెళ్ళేసరికి ఆయన అంతరాత్మ చెప్పబోయిన ఇంట్లో వైఫ్ అని చెప్పుది, ఏంటి చెప్పు నోరు అని. సో మనం మాట్లాడక్కర్లేదు, మనం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే కనుక ఎవరైతే ఇలాంటి రాతలు కానీ చేతలు కానీ మాటలు అంటారో వాళ్ళకి అదే సమాధానం. అందుకని నేను ఎప్పుడు దేనికి స్పందించను, అవసరం నాకు లేదు. ఆచార్య జయశంకర్ జయంతిని పురస్కరించుకుని తెలంగాణ వ్యాప్తంగా ఆయనకు నివాళులు అర్పించారు. తెలంగాణ సాధనే ధ్యేయంగా, ఉద్యమమే ఊపిరిగా జీవించిన ఉద్యమ నేతను స్మరించుకుని అభిమానులు అంజలి ఘటించారు. ఆచార్య జయశంకర్ జయంతి సందర్భంగా సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా మాజీ మంత్రి కేటీఆర్ నివాళులు అర్పించారు. రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలుగుతున్న ప్రస్తుత పరిస్థితిలో తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడటానికి జయశంకర్ ఉద్యమ స్ఫూర్తిని, సిద్ధాంతాలను భావితరాలకు అందించాలని కేటీఆర్ కోరారు. జీవితాంతం తెలంగాణ సాధన ఏకైక ఎజెండాగా బతికిన జయశంకర్ స్ఫూర్తిని భావితరాలకు అందించడానికి ఆయన జీవిత విశేషాలను పాఠ్యపుస్తకాల్లో చేర్చామని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. హనుమకొండ ఏకశిలా పార్క్లోని జయశంకర్ విగ్రహానికి శాసనమండలి వైస్ చైర్మన్ బండా ప్రకాష్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. హైదరాబాద్ సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనపై తెలంగాణ సీఎస్కు జాతీయ మానవ హక్కుల కమిషన్ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఆ కేసు దర్యాప్తుపై అసహనం వ్యక్తం చేసిన ఎన్హెచ్ఆర్సీ రేవతి కుటుంబానికి 5 లక్షలు పరిహారం ఇచ్చేలా ఆదేశాలు ఎందుకు ఇవ్వకూడదో చెప్పాలని ప్రశ్నించింది. ఈ ఘటనపై పోలీసులు సమర్పించిన నివేదికపై కమిషన్ అసంతృప్తి వ్యక్తం చేసింది. రిపోర్ట్ ప్రకారం ప్రదర్శనకు పోలీసులు అనుమతి ఇవ్వనప్పుడు అక్కడికి నటుడు, అభిమానులు ఎందుకు వచ్చారో అర్థం కావట్లేదని ఎన్హెచ్ఆర్సీ పేర్కొంది. అనుమతి లేనప్పుడు ముందే చర్యలు తీసుకునుంటే ఈ ఘటన జరిగేదే
కాదని పేర్కొంది. ఈ ఘటనపై మరో 6 ఫిర్యాదులు అందాయన్న కమిషన్ పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి మరో రిపోర్టును 6 వారాల్లో పంపాలని సీఎస్ను ఆదేశించింది. ఈ దర్యాప్తును నిష్పక్షపాతంగా జరిగేలా హైదరాబాద్ కమిషనర్ చర్యలు తీసుకోవాలని సూచించింది. రష్యా విషయంలో ఐరోపా దేశాలే కాకుండా అమెరికా కూడా ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నట్లు బయటపడింది. రష్యాతో వాణిజ్య సంబంధాలు కొనసాగిస్తున్నందుకు భారత్పై 25% సుంకాలు విధించడం సహా పెనాల్టీ వేస్తానంటూ బెదిరింపులకు పాల్పడుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాస్కో నుంచి అమెరికా దిగుమతులు కొనసాగించడంపై అమాయకత్వం ప్రదర్శించారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు తమపై సుంకాలు విధించిన అమెరికా మాస్కో నుంచి యురేనియం, రసాయన ఎరువులు ఎందుకు కొనుగోలు చేస్తోందన్న భారత ప్రశ్నకు ఏం సమాధానం చెప్పలేకపోయారు. ఈ అంశంపై మీడియా ప్రశ్నించగా ఆ విషయం తనకు తెలియదంటూ ట్రంప్ దాటవేత ధోరణి ప్రదర్శించారు. రష్యా నుంచి ముడి చమురు కొనుగోలుపై అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం వెనుకడుగు వేయడం లేదు. అమెరికా హెచ్చరికలను బేఖాతరు చేస్తూ రష్యా నుంచి మరిన్ని S-400 గగనతల రక్షణ వ్యవస్థలను కొనుగోలు చేయాలని భావిస్తోంది. ఈ మేరకు రష్యాతో సంప్రదింపులు జరిపేందుకు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోబాల్ రష్యాకు వెళ్లారు. ఈ పర్యటనలో రక్షణ, ఇంధన సంబంధాల బలోపేతమే లక్ష్యంగా ఆయన చర్చలు జరపనున్నారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ దాడులను సమర్థంగా తిప్పికొట్టిన S-400 గగనతల రక్షణ వ్యవస్థల కొనుగోలు సహా ఇరు దేశాల రక్షణ రంగ పరిశ్రమల మధ్య సహకారంపై చర్చించనున్నారు. 5వ తరం యుద్ధ విమానం అయిన Su-57 కొనుగోళ్లపై కూడా డోబాల్ మంతనాలు జరిపే అవకాశం ఉందని తెలుస్తోంది. రష్యా, భారత్ మధ్య రక్షణ సహకారంపై డోబాల్తో చర్చలు ఉంటాయని రష్యా కూడా ఓ ప్రకటనలో తెలిపింది. భారత్పై గణనీయంగా సుంకాలు పెంచుతారంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బెదిరింపులకు దిగుతున్నప్పటికీ ప్రధాని మోదీ మౌనంగా ఉంటున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. అమెరికాలో అదానిపై విచారణ జరుగుతుండడం వల్లే టారిఫ్లపై ట్రంప్ పదే బెదిరింపులకు పాల్పడినా మోదీ మౌనంగా ఉంటున్నారని రాహుల్ ఎక్స్లో పోస్ట్ చేశారు. ఈ విషయాన్ని దేశ ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. మరోవైపు ట్రంప్ హెచ్చరికలపై ప్రధాని మోదీ స్పందించకపోవడంపై ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ట్రంప్తో ప్రధాని మోదీ కౌగిలింతల దౌత్యం కుప్పకూలిందంటూ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ ఎద్దేవా చేశారు. సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన కర్తవ్య భవన్ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఇకపై కేంద్ర హోంశాఖ, విదేశాంగ శాఖ, గ్రామీణ అభివృద్ధి శాఖ, పెట్రోలియం, DOPT, MSME శాఖలు కర్తవ్య భవన్ నుంచి కార్యకలాపాలు నిర్వర్తిస్తాయి. ప్రస్తుతం ఆయా శాఖలు 1950 నుంచి 70 మధ్య నిర్మితమైన శాస్త్రీ భవన్, కృషి భవన్, నిర్మాణ్ భవన్లో కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఆ భవనాలు ప్రస్తుత అవసరాలకు చాలనందునే కేంద్రం సెంట్రల్ విస్టా ప్రాజెక్టు చేపట్టింది. ఇందులో భాగంగా ఇప్పటికే నూతన పార్లమెంటు భవనం అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం కేంద్ర సచివాలయ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఇందులో మొత్తం 10 భవనాలు రానుండగా 3వ భవనం కర్తవ్య భవన్ నిర్మాణం పూర్తయింది. 1.05 లక్షల చదరపు అడుగుల్లో కర్తవ్య భవన్ నిర్మించారు. జమ్మూ కాశ్మీర్ అంశంపై పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలకు కశ్మీర్ ప్రధాన కారణమంటూ అక్కసు వెళ్లగక్కారు. ఆర్టికల్ 370 రద్దై 6 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా షరీఫ్ ఈ విధంగా వ్యాఖ్యలు చేశారు. ఆర్టికల్ 370 రద్దు చేయడంలో భారత్ ఏకపక్ష వైఖరి ప్రదర్శించిందంటూ విమర్శలు గుప్పించారు. ఈ సమస్యపై న్యాయపరమైన పరిష్కారానికి తమ దేశాంగ విధానం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. తాము ఘర్షణల కన్నా దౌత్యాన్నే ఇష్టపడతామని షరీఫ్ చెప్పుకొచ్చారు. ముఖ్యాంశాలు మరోసారి. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం ఢిల్లీలో కాంగ్రెస్ మహాధర్నా. హాజరైన సీఎం, పీసీసీ చీఫ్, మంత్రులు. మద్దతు పలికిన ఇండీ కూటమి నేతలు. ఢిల్లీలో కాంగ్రెస్ ఆందోళనపై బీజేపీ తీవ్ర విమర్శలు. ముస్లిం రిజర్వేషన్ల కోసమే చేస్తోందని ఆక్షేపణ. హస్తం పార్టీకి చిత్తశుద్ధి లేదన్న కవిత. ఫిలిప్పీన్స్కు బియ్యం ఎగుమతి చేసేందుకు తెలంగాణ ప్రయత్నాలు. ఢిల్లీలో ఆ దేశ వ్యవసాయ మంత్రితో ఉత్తమ్ కుమార్ చర్చలు. మహిళలకు ఉచిత బస్సు పథకానికి ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్. నాయి బ్రాహ్మణులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్కు ఆమోదం. ఏపీలో మద్యం స్కామ్ సూత్రధారి విజయసాయిరెడ్డి. టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి ఆరోపణ జగన్ కనుసన్నల్లోనే జరిగిందని వెల్లడి. రాజకీయాలకు దూరంగా ఉన్న విమర్శలు చేస్తున్నారన్న చిరంజీవి. అభిమానుల ప్రేమ, ఆదరణే తనకు రక్షణ కవచమని వ్యాఖ్య. ఉత్తరాఖండ్ ధరాలి గ్రామంలో ముమ్మరంగా సహాయ చర్యలు. బురద మేటల్లో కూరుకుపోయిన వారి కోసం గాలిస్తున్న సహాయ సిబ్బంది. రష్యా నుంచి కొనుగోళ్లపై అమెరికా అక్కసును లెక్క చేయని భారత్. S-400 రక్షణ వ్యవస్థ, Su-57 యుద్ధ విమానాలు కొనే దిశలో చర్యలు.
ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.